మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETVN. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఇరాన్ పై దాడులను ఉధృతం చేయనున్న ఇజ్రాయెల్, లక్ష్యం సాధించే వరకు ఆపరేషన్ కొనసాగుతుందన్న నెతన్యాహు, 3 ఐరోపా దేశాల మద్దతు. ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అరాఫీ, అత్యవసర నాయకత్వ మండలి సభ్యునిగా నియామకం. టెహ్రాన్ అధికార మీడియా ప్రకటన. ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు సిద్ధమన్న అమెరికా, దాడులు ఆగబోవని స్పష్టీకరణ. లొంగిపోవాలని రెవల్యూషనరీ గార్డ్స్ కు ట్రంప్ హెచ్చరిక. పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్రం సమీక్ష. భారత్ పై ప్రభావాన్ని వివరించిన అధికారులు. యుఏఈపై ఇరాన్ దాడులను ఖండించిన ప్రధాని మోదీ. మధ్యవర్తిత్వం భారతీయుల డిఎన్ఏలోనే ఉందన్న సిజేఐ, వివాదాల పరిష్కారానికి గొప్ప సాధనమని వ్యాఖ్య. నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ. వికారాబాద్ లో డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు హాజరు. పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేయనున్నాయి. టెహ్రాన్లో ఉగ్రవాద పాలనను అంతమొందించే వరకు విశ్రమించబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. తమ అస్తిత్వం కోసం దాడులు చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు తగ్గేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని తేల్చి చెప్పారు. అటు ఇరాన్ జరిపిన దాడులో తమ సైనికులు 3 మృతి చెందినట్లు ప్రకటించిన అమెరికా, మరో 5 తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. అమెరికాతో కలిసి ఇరాన్పై చేస్తున్న దాడుల్ని ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేయనుంది. ఇప్పటి వరకు ఇరాన్లో 200 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. టెహరాన్లోని పాఠశాల ప్రాంగణంలో జరిగిన దాడిలో మృతుల సంఖ్య 165కు పెరిగినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు టెల్ అవీవ్లోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, మొస్సాద్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఇరాన్పై దాడుల వివరాల్ని సైనిక ఉన్నతాధికారులు నెతన్యాహుకు వివరించారు. అనంతరం నెతన్యాహు ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ రాజధాని టెహరాన్పై దాడుల్ని ఉధృతం చెయ్యాలని తమ సైన్యాన్ని ఆదేశించినట్లు చెప్పారు. తమ అస్తిత్వం కోసమే ఈ దాడులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ నియంత ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకుల్ని హతమార్చామని వెల్లడించారు. అమెరికా సహకారంతో ఇరాన్లో ఉగ్రవాద పాలనను అంతమొందిస్తామన్నారు. ప్రస్తుతం తమ బలగాలు టెహరాన్ నడిబొడ్డుపై దాడులు చేస్తున్నాయని నెతన్యాహు చెప్పారు. ఈ దాడులు మరికొన్ని రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో పలువురు ఇజ్రాయేలీలు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నెతన్యాహు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇరాన్కు చెందిన 9 చమురు నౌకల్ని ముంచేశామని, నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై B-2 స్టెల్త్ బాంబర్లతో దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడుల్లో తమ సైనికులు 3 చనిపోయారని, 5 తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. ఇరాన్ వివాదం ముగిసేలోపు ఇంకా ఎక్కువ మంది అమెరికన్ సర్వీసు సభ్యులు చనిపోయే అవకాశం ఉందని వీడియో సందేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. విమాన వాహక యుద్ధనౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై 4 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశామని ఇరాన్ ప్రకటించగా అమెరికా సైన్యం వాటిని ఖండించింది. అటు ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత తీవ్రమైన దాడుల్ని ప్రారంభిస్తామని ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలోని తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు, ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికాతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపాయి.
ఈ మేరకు 3 ఐరోపా దేశాల అధినేతలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మిత్ర దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో ఉంటున్న తమ సైనికులు, పౌరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడి వల్ల అబుదాబిలోని తమ నౌకాస్థావరంలో ఓ హ్యాంగర్ దెబ్బతిన్నట్లు ఫ్రాన్స్ రక్షణ మంత్రి తెలిపారు. బహ్రెయిన్లో తమ సైనికులు ఉంటున్న ప్రదేశానికి సమీపంలో ఇరాన్ క్షిపణి, డ్రోన్లు దాడులు చేపట్టిందని బ్రిటన్ రక్షణ మంత్రి చెప్పారు. టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత సీనియర్ మత గురువు అయతుల్లా అలీ రేజా అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ ISNA పేర్కొంది. ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం శాశ్వత వారసుని ఎన్నుకునే వరకు సుప్రీం లీడర్ అధికారాలను 3 సభ్యులతో కూడిన అత్యవసర నాయకత్వ మండలి చేపడుతుంది. గార్డియన్ కౌన్సిల్ నుంచి అత్యవసర నాయకత్వ మండలి సభ్యుడిగా అరాఫీ నియమితులయ్యారు. ఇప్పటికే ఈ మండలి సభ్యులుగా నియమితులైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చీఫ్ జస్టిస్ గులాం హుస్సేన్ మొహసేనీతో కలిసి అరాఫీ ఇరానీ పాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. గతంలో కేవలం ఖమేనీకి మాత్రమే ఉన్న అత్యున్నత అధికారాలను ఇప్పుడు ఈ ముగ్గురు కలిగి ఉంటారు. మతపరమైన సుప్రీం లీడర్ సారథ్యంలో ఇరాన్ పాలనా వ్యవస్థ ఉండటం వల్ల ఆ ముగ్గురిలో ఏకైక మత గురువు అరాఫీ కావడంతో ఆయనే తాత్కాలిక సుప్రీం లీడర్గా వ్యవహరించనున్నట్లు సమాచారం. 1959లో జన్మించిన 67 ఏళ్ల అయతుల్లా అలీ రేజా అరాఫీ ఇరాన్ మతపరమైన అధికార క్రమంలో అత్యున్నత స్థాయి వ్యక్తి. తాత్కాలిక నాయకత్వ బాధ్యతలను చేపట్టడానికి ముందు ఆయన ఒకేసారి పలు కీలక పదవులు నిర్వహించారు. జాతీయ ఇస్లామిక్ సెమినరీల నెట్వర్క్కు అధిపతిగా, గార్డియన్ కౌన్సిల్లో మతపరమైన సభ్యుడిగా, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇరాన్ నూతన నాయకత్వం అమెరికాతో చర్చలను కోరుకుంటోందని, అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ పని వారు త్వరగా చేయాలని సూచించారు. అయితే ఇరాన్పై సైనిక ఆపరేషన్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. ఖమేనీ మృతి చెందడంతో టెహ్రాన్ను స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ పౌరులకు ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. I once again urge the Revolutionary Guard, the Iranian military, police, to lay down your arms and receive full immunity or face certain death. I call upon all Iranian patriots who yearn for freedom to seize this moment, to be brave, be bold, be heroic, and take back your country. America is with you. I made a promise to you, and I fulfilled that promise. The rest will be up to you. But we'll be there to help. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇతర ముఖ్య నేతలే టార్గెట్గా అమెరికా పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసింది. వారి కదలికలపై కొన్ని నెలల పాటు నిఘా ఉంచింది. ఖమేనీ రోజువారీ వ్యవహారాలను ట్రాక్ చేసి ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చింది. అగ్రరాజ్యం ఇచ్చిన సమాచారంతోనే ఇజ్రాయెల్ ఖమేనీ అధికారిక నివాసంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఖమేనీ నివాసంపై సుమారు 30 బాంబులను ప్రయోగించినట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా సీనియర్ నాయకుల కదలికలను CIA నెలల తరబడి ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు తిరుగులేని విధంగా ఇరాన్ను శాసించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రత్యర్థి దాడిలో అంత సులువుగా ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు దాదాపు ఖాయమని కొన్ని రోజులుగా స్పష్టమవుతున్నా ఆయనను సురక్షితంగా ఉంచడంలో అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోలేదు. అమెరికా నిఘా సంస్థ CIA ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ మెరుపు వేగంతో స్పందించి దాడికి దిగడంతో తప్పించుకోవడానికి ఖమేనీకి అవకాశం దక్కలేదు. తమ అణు కేంద్రాలను తొలుత లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ నిఘా వర్గాలు భావించాయి. కానీ తొలిదాడి నేరుగా ఖమేనీపైనే జరుగుతుందని ఊహించలేకపోయాయి. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఆ సమయంలోనే ఖమేనీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ మధ్య కమ్యూనికేషన్ ఎలా సాగుతుందో CIA తెలుసుకుంది. ఖమేనీ అధికారిక నివాసానికి ఎప్పుడెప్పుడు వస్తారు, బంకర్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తారనే సమాచారాన్ని సేకరించింది. గత నెల 28న టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమవుతున్నట్లు CIA గుర్తించింది. దీనికి ఖమేనీ కూడా వస్తున్నట్లు తెలుసుకుంది. ఖమేనీ కదలికలపై అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని CIA ఇజ్రాయెల్తో పంచుకుంది. ఖమేనీ భేటీ శనివారం సాయంత్రం ఉండొచ్చని తొలుత అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భావించాయి. అయితే ఆ సమావేశం ఉదయమే జరుగుతున్నట్లు చివరి నిమిషంలో ఇజ్రాయెల్ నిఘా అధికారులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఉదయమే టెహ్రాన్పై విరుచుకుపడాలని నిర్ణయించాయి. ఖమేనీ సమావేశ ప్రాంగణంపై దాడికి గత నెల 28న ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి.
బయటకెళ్లాయి. వాటిలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దీర్ఘశ్రేణి అస్త్రాలు ఉన్నాయి. ఉదయం 9:40 ఈ జెట్లు టెహ్రాన్లోని ప్రభుత్వ ప్రాంగణంపై దాడి చేశాయి. అదే సమయంలో తోమహాక్ క్రూజ్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక స్థావరాలపై అమెరికా దాడి చేసింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో దాడులు చేశాయి. ఖమేనీ నివాసంపై సుమారు 30 బాంబులు వేసినట్లు సమాచారం. ముడి చమురు ఉత్పత్తిని పెంచుతామని ఒపెక్ ప్లస్ దేశాలు ప్రకటించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రోజుకు అదనంగా 2,06,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తామని వెల్లడించాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న వేళ ఒపెక్ ప్లస్ దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్మూజ్ జలసంధిలో 2 చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఆ మార్గంలో చమురు రవాణాపై సందిగ్ధత నెలకొంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. నిత్యం 15 మిలియన్ బ్యారెళ్ల చమురు హర్మూజ్ జలసంధి మీదుగా రవాణా అవుతుందని అంచనా. ఒపెక్ ప్లస్ లో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యుఏఈ, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ చర్చించింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలో 2 రోజుల పర్యటన తర్వాత రాత్రి 9:30 గంటలకు ఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను ఈ భేటీలో సమీక్షించారు. సిసిఎస్ సభ్యులు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, సిడిఎస్ అనిల్ చౌహాన్, కేబినెట్ కార్యదర్శి సోమనాథన్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, భారత్పై వాటి ప్రభావాన్ని ఉన్నతాధికారులు ఈ భేటీలో వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత, దుబాయ్, దోహా, ఆ ప్రాంతంలోని ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారితో పాటు పరిస్థితులు మరింత విషమిస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలోని గగనతలం దాదాపు మూతపడింది. యుఏఈపై ఇరాన్ దాడులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కష్టకాలంలో యుఏఈకి భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరత నెలకొనడానికి భారత్ మద్దతిస్తుందని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. యుఏఈలోని భారతీయుల రక్షణకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి షేక్ మహ్మద్ బిన్ కు ధన్యవాదాలు తెలిపినట్లు రాసుకొచ్చారు. ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గత 2 రోజులుగా యుఏఈపై ఇరాన్ జరిపిన దాడుల్లో 3 మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒక భారతీయుడు ఉన్నాడని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. ఇటీవలి పరిణామాలపై భారత్ ఆందోళనను తెలియజేయడంతో పాటు పౌరుల భద్రతను ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. దాడులు త్వరగా ముగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టులో పేర్కొన్నారు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ఆదర్శమైన మార్గమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మధ్యవర్తిత్వం భారతీయుల డిఎన్ఏలోనే ఉందని, కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచే అది అమల్లో ఉన్న విషయాన్ని చరిత్ర చెబుతోందన్నారు. మధ్యవర్తిత్వంపై విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి చర్చాగోష్ఠిలో సిజేఐ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మధ్యవర్తిత్వానికి ఇచ్చే ప్రోత్సాహకం పెంచాలని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కోరగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. వివాదాల పరిష్కారానికి ప్రభావవంతమైన సాధనం మధ్యవర్తిత్వమేనని, ఢిల్లీలో తొలి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సులో దీనికి సంబంధించిన ప్రతిపాదన తెచ్చానని, ఇప్పుడిదే జాతీయ విధానంగా మారినందుకు సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. శ్రీకృష్ణుడు మొదటి లిఖితపూర్వక నిబంధనలు పాటించిన మధ్యవర్తి అన్న సిజేఐ 2 వర్గాల మధ్య శాంతి కోసం ఆయన ప్రయత్నించారన్నారు. ఆయన రాయబారం విఫలమైతే ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. మహాభారత యుద్ధం జరిగిందని గుర్తు చేశారు. సమర్థమైన మధ్యవర్తిత్వం లేకపోతే పోరాటం దశాబ్దాల పాటు కొనసాగుతుందన్నారు. వివాదంలో ఉన్న పార్టీలో మధ్యవర్తిపై పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటారని, ఎవరిని మధ్యవర్తిగా నియమించినా ఆయనపై గౌరవం, విశ్వాసం చూపాలన్నారు. ఇందులో విశ్వాసమనేది కీలకమైందన్నారు. న్యాయ వ్యవస్థలో కేసుల భారం అధికంగా ఉందని, ఈ నేపథ్యంలో వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వమే శక్తివంతమైన సాధనమన్నారు. రాజధాని కోసం అమరావతి రైతుల్ని ఒప్పించడం కూడా మధ్యవర్తిత్వానికి మంచి ఉదాహరణగా సిజేఐ చెప్పారు. Mediation is now a very preferred way of dispute resolution, not only in India but on the global map. Was in 2023 invited by the Federal Court Bar Association of Malaysia, like Supreme Court Bar Association,
They invited me to inaugurate their International Mediation Center in Kuala Lumpur. I was amazed to see that how the bar is so proactively promoting mediation, establishing an international mediation center, and attracting the global dispute, the platforms and the global startups or the other commercial entities to come there and resolve their disputes amicably under the platform of the mediation. So was in Singapore, so was in other countries when I visited. The mediation, all of you know, is something in our DNA. In India, you go by any centuries old, thousands years old, the entire history will speak how mediation has been always a very effective mode of dispute resolution. In Andhra Pradesh, that Amaravati as a future city coming on the global map, you have other cities also like Vizag or where the commercial entities are coming. And therefore, mediation is a very, very powerful tool. Mediators plays a very vital role for the success of the mediation. మధ్యవర్తిత్వ ఉద్యమం క్రమంగా బలపడుతోందని, ఏపీ ఇందులో ముందుంటుందని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సు నిర్వహణకు సీఎం చంద్రబాబు సహకారం అందించారని చెప్పారు. విజయవాడలో జరిగిన మధ్యవర్తిత్వంపై చర్చాగోష్ఠిలో పాల్గొన్న ఆయన మధ్యవర్తులకు ఒక్కో మధ్యవర్తిత్వానికి ఇస్తున్న 3,000 చాలడం లేదని, వాటిని పెంచాలని సీఎం చంద్రబాబును కోరారు. 3,000 rupees for a successful mediation and nothing for an unsuccessful mediation. It doesn't really incentivize a mediator to put in his best. The mediation is given a second grade status, with advocate mediators preferring to attend their cases more than applying themselves to a case with a view to bring about an amicable resolution between the parties. Honorable Chief Minister, our request for increasing for a successful mediation from 3,000 to 10,000. రాజధానిలో నిర్మించే జస్టిస్ సిటీని దేశంలో అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దాలనుకుంటున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకు అవసరమైన సూచనలు ఇవ్వాలని సీజేఐని ఆయన కోరారు. అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తిత్వంతో ఏదైనా సాధించొచ్చని అన్నారు. జ్యుడిషియల్ అకాడమీ, if possible more land. Sir, I need your cooperation. I wanted to build Justice City, one of the best in the country itself. You name Judicial Academy, Legal Service Authority, and also Mediation Center, even International Law University, Bar Council of India they are establishing. By integrating all these things, the best Justice City we wanted to build, we need your cooperation in the direction, sir. Honorable Chief Justice of Andhra Pradesh has rightly mentioned, it is very less mediator's fee, 3,000 rupees. Can you enhance 10,000? If cases will be settled, 10,000 is not the issue. Immediately for every successful mediation, we'll give 10,000. Even unsuccessful mediation also will give 3,000 rupees. ముఖ్య శాఖల్లో మధ్యవర్తిత్వ విభాగాలు అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న రైతులకు త్వరలో ఊరట లభించనుంది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నెలాఖరులోగా క్లియర్ చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. 3 డిస్కంల పరిధిలో 46,113 మంది రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, ఇతర సామాగ్రి లేక దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. అందుకు దాదాపు 250 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 50,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా 2025 జనవరి నుంచి అందిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులను 2 నెలల్లో మంజూరు చేయాలని డిస్కంలను ఆదేశించినట్లు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పెంపు ఉండదని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం జనసేన పీఓసీ సాధక్ ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీలోపు ఉద్యమీ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్నారు. పోరాటాల ఫలితంగానే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా 2020లో ఆధార్ కార్డులతో
పారదర్శకంగా సభ్యత్వ నమోదు ప్రారంభించి మొదట 94,000 మందికి క్రియాశీలక సభ్యత్వం అందించామన్నారు. గతేడాది నాటికి సభ్యత్వాలు 13 లక్షలకు చేరుకున్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగేందుకు పార్టీ వేదిక అవుతుందన్నారు. సభ్యత్వ కార్యక్రమం నమోదు మొట్టమొదటిసారి పిఠాపురంలో ప్రారంభించుకుంటున్నప్పుడు ఆయనే సడన్ గా వచ్చి 2 కోట్ల రూపాయల విరాళం మన పార్టీకి సభ్యత్వం కోసం ఆయన ఇచ్చారు. ఆ రోజున ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఎవరైతే పాపం జన సైనికులు వీర మహిళలు మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు కొంతమంది ఈ 400 రూపాయలు కట్టలేరో అటువంటి వాళ్ళకి ఉపయోగించండి, 2 కోట్ల రూపాయల విరాళంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాననే మాట చెప్పారు. కాకాడి గోవర్ధన్ రెడ్డి అక్రమ సంపాదనను బయటపెట్టారనే కక్షతో ఆయన తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. బండేపల్లి భూములు ఆర్డీఓ నుడాకు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఆ భూములను తానేదో దోచేసినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అనుచరులు భూములు దోపిడీ చేస్తుంటే కాకాడి వారికి మద్దతుగా నిలిచారని సోమిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. వికారాబాద్లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు ఆయన హాజరవుతారు. ఉదయం 9:20 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి హెలికాప్టర్లో వికారాబాద్ చేరుకుంటారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు వికారాబాద్ హరిత రిసార్ట్స్లోనే ఉంటారు. పీఏసీ చైర్మన్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే పీఏసీ సమావేశానికి సైతం రాహుల్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలు సహా రాజ్యసభ సభ్యుల ఎంపికపై చర్చిస్తారు. మావోయిస్టు మాజీ అగ్రనేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గన్నేరువరం మండలం పీచుపల్లి, కోహెడ మండలం విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ లాట్స్ నుంచి 10 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే పంచాయతీలకు 10 లక్షల ప్రోత్సాహకం అందజేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కేంద్రం ఇప్పటి వరకు పంచాయతీల అభివృద్ధి కోసం దశల వారీగా దాదాపు 1000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని బండి సంజయ్ తెలిపారు. ఆ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పుష్కరిణిలో విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు సాయంత్రం 6 గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా తిరువీధుల గుండా ఉత్సవమూర్తులను పుష్కరిణిలోని తెప్పపైకి తీసుకొచ్చారు. పుష్కరిణిలో తెప్పపై 5 చుట్లు తిరిగిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఆ తర్వాత భక్తులకు అభయ ప్రదానం చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. అదివో బ్రహ్మాదుల కపురూప